కార్లో షికార్ చేస్తాడు. అదే టైంలో కళ్ళతో ఇళ్ళని స్కాన్ చేస్తాడు. ఏ ఇంటికి లాక్ ఉందో దానికి స్పాట్ పెట్టి లూటీ చేస్తాడు. ఇది గజ దొంగ పాషా మోడస్ ఆపరండి. వరుస చోరీల క్రేజ్ వెనక ఒక ఆసక్తికర ఐటంపై మోజుంది. అసలేంటా ఐటం? ఎవరి ఐటం పాషా? బంగారు గాజులు, రింగులు, వెండి పళ్ళాలు, చెంబులు, గ్లాసులు. ఏం షోకేస్ లో పెట్టిన ఆర్నమెంట్స్ కాదు. ఒక గజ దొంగ చేతివాటానికి గురైన సొత్తు ఇదంతా. ఒక కేసులో తీగలాగితే 10 ఏళ్లలో చోరీకి గురైన మొత్తమంతా వచ్చి పడిందిలా. మహబూబ్ నగర్, బాలాజీ నగర్ లోని ఓ నివాసంలో గత నెల 29న చోరీ జరిగింది. 4 కిలోల వెండి, 20,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీ మొత్తాన్ని పరిశీలించారు. ఓ దొంగ కారులో వచ్చి చోరీ చేసినట్టుగా గుర్తించారు. వెంటనే ట్యాంక్ బండ్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. ఖాకీలకు మస్కా కొట్టి కారులో పారిపోయే ప్రయత్నం చేశాడు పాషా. బట్ ఆ ఛాన్స్ ఏమాత్రం ఇవ్వలేదు పోలీసులు. అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ప్రశ్నిస్తే కారులో ఉన్న 7 కిలోల వెండి, 43 గ్రాముల బంగారం, 20,000 క్యాష్ తీసుకొచ్చి పోలీసులు ముందుంచాడు. ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డాడో చిట్టా మొత్తం విప్పారు పోలీసులు. మహబూబ్నగర్ 1 టౌన్ 1, 2 టౌన్ 2, రూరల్ 5, దేవరకద్రలో కూడా ఒక 2 అఫెన్సెస్ చేశాడు. ఒక జాన్ డీర్ అనేసి ట్రాక్టర్స్ షోరూమ్ ఉంటుంది రోడ్ మీద, మీకు ఐడియా ఉంటుంది. అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు. అండ్ ఒక 3,000 క్యాష్ ఒకటి తీశాడు. ఇంకా 3 చిన్న చిన్న దుకాణాల్లో షట్టర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చెల్ల లిమిట్స్ లో అనేది వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికైతే అతను రిమాండ్ పంపిస్తాం. ఈ పాషాకి బిర్యానీ వీక్నెస్. అది ముందెట్టి ప్రశ్నిస్తే ఎలాంటి సమాచారమైనా ఇస్తాడు. అందుకే మహమూద్ పాషా పేరు కాస్త బిర్యానీ పాషాగా మారిపోయింది. ఇప్పటిదాకా 40 చోరీలు చేశాడు. ఓ ఇంటికి కన్నం వేస్తాడు. అక్కడ దొరికే సొత్తు ఖర్చయ్యే వరకు మళ్లీ దొంగతనాల జోలికెళ్లాడు. దాంట్లో కూడా ఎక్కువ మొత్తం బిర్యానీకే వెచ్చిస్తాడు. కొద్ది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో కాలుకి గాయమైంది. దీంతో చోరీలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఈ మధ్య మళ్లీ షురూ చేశాడు. ఓ హోటల్లో బిర్యానీ లాగించి ట్యాంక్ బండ్ దగ్గర కారులో మత్తుగా నిద్రపోయాడు. అదే పోలీసులకు పట్టించింది. అసలే బంగారం ధర రన్ రాజా రన్ అంటూ దౌడు తీస్తోంది. క్రమంలో ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళంతా భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దొంగలొచ్చి పడతారో అని కంగారు పడుతున్నారు. అందుకే సీసీ కెమెరాలు మస్ట్ అని సలహా ఇస్తున్నారు పోలీసులు. సో మీ ఏరియాస్ లో, మీ కాలనీస్ లో మీరు గ్రూప్స్ గా ఏర్పడి కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దొంగతనాలు, ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి మన కాలనీస్ లో. పిల్లలు తిరుగుతూ ఉంటారు పార్క్లకని, అటని ఇటని. సో అవన్నీ కూడా మనకు మానిటర్ అవుతాయి. సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సేఫ్టీకే బెటర్. విన్నారుగా, దొంగలు మీ ఇంటి వైపు కన్నేయకుండా ఉండాలంటే తప్పనిసరిగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోండి. లేదంటే ఈ పాషా లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వచ్చు. బీ కేర్ఫుల్ అంటున్నారు పోలీసులు.